మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మృగశిర నక్షత్రము మార్గశిర మాసంలో వచ్చినప్పుడు పూర్ణిమలో కృతికా నక్షత్రము వస్తే కార్తీక పూర్ణిమ, అలాగే మృగశిర నక్షత్రము పూర్ణిమ నాడు వస్తే మార్గశిర మాసము అని అంటాము. మనకు మార్గశిర మాసంలో వచ్చే పూర్ణిమ దత్త జయంతి. దానికి 8 రోజుల తర్వాత వచ్చే అష్టమి చాలా పవిత్రమైన రోజు. ఇప్పుడు సోమవారం వస్తున్నది అనఘాష్టమి. అనఘము అంటే పాపరహితమైనది, పాపం ఎటువంటి పాపము లేనటువంటిది అని అర్థము. నఘము అంటే నకారము కలపడం వలన పాపము లేనిది అని అర్థము. ఈ అనఘాష్టమి అంటే ఏంటి అని చాలా తక్కువ మందికి తెలుసు. దత్తాత్రేయుడు బ్రహ్మచారి కదా, దత్తాత్రేయుడికి భార్య ఎక్కడిది అనేటువంటి సందేహం అందరికీ కలగవచ్చు. అయితే దత్తాత్రేయుడు జన్మించిన తర్వాత మన దత్త పూర్ణిమ రోజు మనకు దత్త జయంతి జరుపుకున్నాము. అత్రి అనసూయ మహా దంపతులకు, పుణ్య దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు. ఆయన పుట్టిన మాత్రంగానే 6 సంవత్సరాల వాడు కాగానే ఉపనయనం చేసి ఒక 6-8 సంవత్సరాలు కాగానే హిమాలయ పర్వతానికి యోగిగా వెళ్ళిపోయాడు. దేవతలందరూ కూడా గొప్ప యోగి జన్మించాడు, అతన్ని గురువుగా స్వీకరించాలని. కొత్త గురువు రాగానే ఇప్పుడు మనం ఎట్లా వెళ్తున్నామో ఆకర్షణ అయ్యి ఏదో కొత్త తత్వబోధ చేస్తాడనుకొని వెళుతున్నారు ఇంద్రాది దేవ సంఘాలన్నీ కూడా. వెళ్ళినప్పుడు ఏమైతుందంటే, గురువు మంచి గురువు అయితే శిష్యులు గట్టిగా పటిష్టంగా ఉన్నారా లేదని పరీక్షిస్తాడు. అలాగే మన దత్తుడు కూడా దేవత సంఘాలన్నింటినీ పరీక్షించాలని ఒక 1000 సంవత్సరాల వరకు ఒక నదిలోకి వెళ్ళి దాక్కున్నాడు. 1000 సంవత్సరాలు నది ఒడ్డున దేవతలందరూ నిరీక్షించారు. కొందరేమో ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆ గురువు గారు వచ్చినప్పుడు మళ్ళీ వద్దాంలే అని. ఇక జల్లడ పట్టగా మంచి శిష్యుల బృందాలు, ఋషి గణాలు కొందరు ఉన్నారు. స్వామి మాకు ఉపదేశం ఇవ్వండి, మాకు తత్వబోధ చెయ్యండి, జ్ఞానబోధ చెయ్యండి అని వేడుకున్నారు. వేడుకోగానే ఒక చిరునవ్వు నవ్వి, సరే ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తా అని ఒక పుట్టలోకి వెళ్ళి పుట్టలో దూరిపోయాడు. మళ్ళీ నిరీక్షించారు. అయితే అప్పుడు ఆ పుట్టలో నుండి దత్తాత్రేయుడు కాకుండా త్రిముఖాలు గనక లక్ష్మీ పార్వతీ సరస్వతి శక్తులతో కూడినటువంటి మహాలక్ష్మి ఉద్భవిస్తుంది. సర్పరూపంలో ఉద్భవిస్తుంది. సర్పమే అనఘాదేవిగా మనం కొలుస్తుంటాము. అనఘాష్టమి, ఈ మార్గశిర బహుళ అష్టమి రోజు దత్తాత్రేయుడు అనఘుడుగా, మహాలక్ష్మి మనకు అనఘాదేవిగా మనకు ఉద్భవించారు. ఆమెను పూజించడం వలన, ఈ వ్రతాన్ని చేపట్టడం వలన కుటుంబపరమైన అనేక సమస్యలు నివారించబడతాయి. ఎంత ధనమైనా ఉండవచ్చు, ఎంత సంపదన సంతతి ఎంతైనా ఉండవచ్చు, కానీ చాలా మందికి మానసికమైన ప్రశాంతత ఉండదు. ఎవరైతే అనఘాదేవిని చక్కగా వ్రతంగా మార్గశిర బహుళ అష్టమి నుండి అమ్మవారిని పెట్టుకొని పూజిస్తారో అటువంటి వాళ్ళు చాలా ఆనందంగా, మన ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి సమస్య అయినా పరిష్కరించుకోగలిగే సమర్థత వాళ్లకు కలిగిస్తుందట మహాలక్ష్మీదేవి. వెంకటేశ్వర స్వామి దగ్గర యూహ్యలక్ష్మి అని, దత్తాత్రేయుడి దగ్గర యోగలక్ష్మి అని. యోగలక్ష్మే మనకు అనఘాదేవి, ఒక యోగిని అన్నట్టు. భావ్య ప్రపంచంకు వాళ్ళు భార్యాభర్తలు, వివాహ వ్యవస్థ అంటూ ఏమీ లేదు. దత్తాత్రేయుడు బ్రహ్మచారి, కానీ ఈ ఋషులను, ఇంద్రాది దేవ సంఘాలను పరీక్షించడం కోసము ఆయన ఒక భోగిగా ఆమెతోని రాసక్రీడలాడుతూ, ఆమెతోని సంభాషిస్తూ ప్రేమగా ఉండడం వలన ఇతనేమి యోగి అనేటువంటి వైరాగ్యాన్ని కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు. ఒక స్త్రీ పురుషుల యొక్క సంబంధాలను, అనుబంధాలను బాహ్య ప్రపంచానికి చూపించడం వలన ఎవరైతే ముక్తి సాధన కోసము, యోగ విద్య కోసం అభిలాషించి వచ్చారో ఆ దేవతాగణాలన్నీ, ఈయననే భోగలాలసుడు, ఒక స్త్రీతోని అందరి ముందు అంత అసభ్యకరంగా ఉంటున్నాడు, ఇటువంటి వాణి దగ్గర మేమేం విద్యను అభ్యసిస్తాము, ఏమి జ్ఞానాన్ని స్వీకరిస్తాము అని వెతలు చెందినటువంటి ఆ దేవతలందరూ కూడా వెళ్ళిపోతారట. అంటే జల్లడ బట్టంగా 1000 సంవత్సరాలు నిరీక్షించలేక కొంతమంది వెళ్ళిపోయారు. అనఘాదేవితోని ఉండేటప్పటికీ కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు శిష్యులు అంటే లేరు. అలాగే ఇంకొక మనకు ముఖ్య విషయం ఏంటంటే, దత్త ఉపాసకుడైనటువంటి కార్తవీర్యార్జునుడు చాలా అహంకారి అయి పరశురాముని యొక్క తండ్రి అయినటువంటి ఋషిక మహామునిని, వీళ్ళందరినీ కూడా చాలా వేధించిన వాడే బ్రాహ్మణ హత్యకు పాల్పడ్డాడు. కాబట్టి అదే శాపంగా అనేక మంది రాజులను ఖండించాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం పోవడానికి దత్తాత్రేయుని గురించి చాలా కఠినమైనటువంటి తపమాచరించాడు కార్తవీర్యార్జునుడు. బాహుబలశాలి, అనేక రాజ్యాలను ఓడించాడు. కానీ చాలా మంది బ్రాహ్మణులను చంపినందుకు బ్రాహ్మణ్యత్వ పాతకుడై
దత్తాత్రేయుని ఉపాసన చేసి ఆ పాపం నుండి విముక్తి పొందాడు. అతనికి మెచ్చి మంత్రోపదేశం చేశాడు. ఏవైనా వస్తువులు పోయినప్పుడు, పశువులు కానీ పిల్లలు కానీ తప్పిపోయినప్పుడు ఇప్పటికీ కార్తవీర్యార్జునుని యొక్క మహామంత్రాన్ని జపిస్తే 108 సార్లు వాళ్ళు తిరిగి వస్తారు. చాలా మందికి తెలుసు మంత్రము. అజాబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే అని కార్తవీర్యార్జునుని తలుచుకొని ఆ మంత్రాన్ని 108 సార్లు జపించి ఒక తెల్లని గుడ్డలో పసుపు అక్షింతలు ఆ మంత్ర ఉచ్చారణ చేసుకుని మూటగా వేసి ఏ పిల్లలు కానీ పశువులు కానీ తప్పిపోతే, ధనం కానీ నష్టపోతే, బంగారం కానీ బ్యాంకు నుంచి వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఏదన్నా మన పోగొట్టుకున్న వస్తువులు ఏదైనా ప్రాణులు కానీ వస్తువులు కానీ పోగొట్టుకున్నప్పుడు ఆ కార్తవీర్యార్జున మంత్రాన్ని జపిస్తూ ఒక ముడుపు కట్టి అక్కడ పెడితే ఆ పోయిన గడియను బట్టి 3 గంటలు 3 రోజులు 9 రోజుల్లో ఆ పిల్లలు కానీ పశువులు కానీ తిరిగి వస్తారు. పోయిన ధనం గతం నష్టం చ లభ్యతే అంటే ఆ పోయిన ధనం వస్తుందని దత్తాత్రేయుడి వరం ఉంది. కాబట్టి ఆ జపము చాలా ఇప్పటికీ కలికాలంలో నేటి కాలంలో కూడా అందరూ ఆ జపాన్ని ఉపాసిస్తూ ఉంటారు.